హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రస్తుతం రేపటి నుంచి కూడా ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. రేపటి నుంచి ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాయాల్సిన వారు ఉన్నారో కొంతమందికి షెడ్యూల్ వచ్చింది, మరో కొంతమందికి షెడ్యూల్ రాలేదు. రాని వారు వెయిట్ చేయండి, మీ యొక్క షెడ్యూల్ అనేది వస్తుంది. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చి ఎగ్జామ్కి ఎంతమంది అయితే రెడీగా ఉన్నారో వారందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఆ 10 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే మీరు ముందుగా ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో తెలిస్తే ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ టాపిక్స్ని ఒకసారి చూసుకోగలిగితే మీరు ఎగ్జామ్లో ఆ టాపిక్స్ నుంచి వచ్చినప్పుడు ఆ మోడల్స్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ అని చేస్తారు. ఓకేనా. ఇక ఈ వీడియోలో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ మోడల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఈ క్వశ్చన్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ యొక్క ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వీటిని ఎలా చేస్తామో, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అంటే ఏదైనా ట్రిక్స్ ఉపయోగిస్తున్నారా, ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు యూజ్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో కూడా డైలీ ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్, టెక్నికల్కి సంబంధించి, సైకోమెట్రిక్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. అదేవిధంగా మన ఛానల్లో కాంపిటేటివ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ క్లాసులు కూడా కాంపిటేటివ్కి సంబంధించి కూడా చెప్తాను. ఓకేనా. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ అన్ ఎగ్జామ్ ఏ క్యాండిడేట్ స్కోర్ 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 200కి 120 వచ్చాయి. ఓకేనా. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ అప్టైన్డ్. ఓకేనా. అయితే ఆ పర్సంటేజ్ వచ్చినటువంటి మార్క్స్ యొక్క పర్సంటేజ్ కనుక్కోమని అడిగారు. ఓకేనా. వచ్చిన మార్క్స్ ఎన్ని? 120 అవుట్ ఆఫ్ 200 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సిల్, 1s 6 60%. ఆప్షన్ సి. A shopkeeper bought an item for 800 and sold it for 920. What is the profit percentage? 800కి కొని 920కి అమ్మేశారు. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. మనకి ఎంత ప్రాఫిట్ అనేది తెలుసు. ఇక్కడ 800 920 అంటే 120 ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఫస్ట్ 800 సిపి అనేది. ఓకేనా. సిపి మనకి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేస్తే మనకి ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ అని వస్తుంది. 2 zeros క్యాన్సిల్, 2s 3s 1s ఒక 0 ఉంటుంది. 15 ఆన్సర్. ఓకేనా. 15%. నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 at 8% ఫర్ యానం ఫర్ 2 years. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ చూసినట్లయితే 5000, దీనికి ఏంటి సింపుల్గా మీరు గుర్తుండాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తానికి ఒకటే ఫార్ములా మీద అవుతుంది. PTR/100. పి అంటే ప్రిన్సిపల్, ఎంత? 5000. ఓకేనా. ఇక్కడ 8% ఫర్ యానం 2 years కన్నా కాబట్టి 2 into 8 అంటే 16. ఓకేనా. ఇంటూ వేసుకోండి 16%. పర్సంటేజ్ అంటే ఏంటి? బై 100 అని అర్థం. 2 zeros క్యాన్సిల్, 5 into 16 అంటే 80 పక్కన 0 అంటే 800. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి 800. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ కౌన్సిలింగ్ బ్యాచ్ ఈజ్ 3:2 ఇఫ్ దెర్ ఆర్ 45 స్టూడెంట్స్ ఇన్ టోటల్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? ఓకేనా. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చారు. బాయ్స్ 3, గర్ల్స్ 2. ఓకేనా. అయితే టోటల్ ఇచ్చారు ఎంత? 45. 3:2 ఇస్తే నేను చెప్పాను ఆల్రెడీ. 3:2 ఎప్పుడన్నా ఇట్లా రేషియోలో ఇచ్చినప్పుడు 3 + 2 5 అంటే 3x + 2x అంటే 5x. 5x ఎంత? 45. అయితే 1s 9s వేర్ x = 9 వస్తుంది. ఓకేనా. అప్పుడు గర్ల్స్ ఎంత? 2x కదా, అంటే 2 into 9 = 18. ఆన్సర్ వచ్చేసరికి 18. ఓకేనా. 18 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ
can complete a survey task in 10 days and B can complete the same task in 15 days. Working together, in how many days will they complete the task? ఓకేనా, దీని ఆన్సర్ ఏ 10 డేస్లో చేస్తారు, బి 15 డేస్లో చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు టుగెదర్. ఓకేనా, దీనికి ఏంటి ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు. ఏ అంటే ఎంత 10 ఇంటూ బి అంటే ఎంత 15 బై ఏ ప్లస్ బి అంటే 10 + 15 25. 3s 5s 1s 2s 2 ఇంటూ 3 6 డేస్లో అయిపోతుంది. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి 6 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఇన్ ది సిరీస్. ఈ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ కనుక్కుంటున్నారు. మీరు ఈ క్వశ్చన్ గమనిస్తే ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిఫరెన్స్ చూసుకోండి, తర్వాత స్క్వేర్ వాల్యూస్ ఏమైనా వస్తున్నాయో చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్లో అవుతూ వెళ్తుందా చూసుకోండి, లేకుంటే డబల్ అవుతుందా, ఇలాంటివి గమనించుకోవాలి. 2కి 5కి డిఫరెన్స్ ఎంత 3, 5కి 8కి డిఫరెన్స్ 3, 8కి 11కి డిఫరెన్స్ 3. ఇక్కడ ప్రతిదానికి డిఫరెన్స్ 3 వెళ్తుంది. అప్పుడు 11కి +3 యాడ్ చేయాలి. 11కి +3 యాడ్ చేస్తే ఎంత 14. సో ఇక్కడ 14 పెట్టుకుంటే 11కి 14 డిఫరెన్స్ 3, 14కి 17కి డిఫరెన్స్ 3. సో ఇక్కడ 14 సెట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 14. ఓకేనా, 14 ఆన్సర్. In a certain code, work is written as XPSL. How will help be written in that code? ఓకేనా, వర్క్ అనేది మనకి XPSLలో రాశారు. అలాగే హెల్ప్ని ఎలా రాస్తారు, ఇవి మీకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి వీడియో చేశాను. ఎవరైనా చూడనట్లయితే చూడండి. దాంట్లో A to Z వరకు లెటర్స్ ఎలా గుర్తుంచుకోవాలో చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుంచుకునే విధానంగా చెప్పాను. ఒకవేళ చూడకపోతే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, అవి చూసిన తర్వాత ఈ క్వశ్చన్ మీరు చేస్తే ఈజీగా చేస్తారు. ఇక్కడ ప్రతి లెటర్కి మీకు కోడ్స్ తెలియాలి. W అంటే 23, ఇక్కడ X అంటే ఈ 4 లెటర్స్ ఇలా రాశారు. X అంటే 24, W అంటే 23 అంటే 23 + 1 24. ఇక్కడ 15 + 1 అంటే 16 అంటే P. R అంటే 18 + 1 అంటే 19 అంటే S. అంటే ప్రతి దానికి ఈ ప్రతి లెటర్కి +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకేనా, అలాగే హెల్ప్లో కూడా Hకి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది I. ఈకి +1 యాడ్ చేస్తే 6 అంటే F. ఎల్కి +1 యాడ్ చేస్తే M. పీకి +1 యాడ్ చేస్తే Q. IFMQ ఆన్సర్. ఫస్ట్ది IFMQ ఆన్సర్ ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ ఉమెన్. ఒక ఉమెన్ని పాయింట్ చేస్తూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. ఏ మ్యాన్ సాడ్. ఓకేనా, ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్. హౌ ఈజ్ దట్ ఉమెన్ రిలేటెడ్ టు ది మ్యాన్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు, ఈమె ఎవరైతే ఒక వ్యక్తి ఉమెన్ ఉన్నారో ఈ ఉమెన్ గురించి ఆ పర్సన్ మాట్లాడుతున్నారు. ఆమె డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్, మా అమ్మగారి యొక్క సన్ను యొక్క సిస్టరు అని చెప్తున్నారు. అంటే తన యొక్క సిస్టర్. ఇట్లా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు. ఓకేనా, బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. సిస్టర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఒక పాయింట్ నుంచి 4 కిలోమీటర్స్ వాక్ చేశారు టువార్డ్స్ ది ఈస్ట్. ఓకేనా, ఈస్ట్ సైడ్ 4 కిలోమీటర్స్. కొన్ని నిమిషం. ఓకే, 4 కిలోమీటర్స్. దెన్ టర్న్స్ రైట్ 3 కిలోమీటర్స్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు. దీనికి మీకు డైరెక్షన్ తెలిస్తే అర్థమైపోయింది. ఇక్కడ నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, మనకి ఇది సరిపోద్ది, ఇది వెస్ట్. ఇక్కడ ఉన్నాడు పర్సన్. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇటు చూడాలి, అంటే ఇటు సైడ్ చూస్తున్నట్టు అర్థం. అంటే ఏంది, ఇక్కడ ఈస్ట్ ఉంది, సౌత్ ఉంది. ఆన్సర్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్. ఆప్షన్ బి, సౌత్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ అవుట్. చూస్ ది ఆడ్ వన్ అవుట్. ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆప్షను
మార్చాను నేను, అంటే మొత్తం స్క్వేర్ వాల్యూస్ పడిపోయినాయి దీంట్లో. సో ఆప్షన్ అనేది అంటే అక్కడ ఈ వాల్యూ ఇచ్చాను, ఆన్సర్ ఇది వస్తుంది. ఎందుకంటే మనకి 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, కానీ 8 అనేది స్క్వేర్ వాల్యూ కాదు, క్యూబ్ వాల్యూ. 2 క్యూబ్ వాల్యూ, 2 క్యూబ్ ఈక్వల్ టు 8, కాబట్టి అది ఆన్సర్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో ఇంతే. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ అయితే ఉంచుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి నుంచి రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా ఎగ్జామ్ స్లాట్ అనేది రానట్లయితే వెయిట్ చేయండి. మీరు మీ యొక్క మెయిల్ని, వాట్సాప్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు వస్తుంది. ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేది వచ్చిన తర్వాత మీరు కూడా ఎగ్జామ్ అనేది రాస్తారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.